చంద్రబాబు నాయుడు గారి యొక్క ధనదాహానికి అడ్డే లేకుండా పోతున్నట్టుంది. ఎందుకంటే మొన్న ఏప్రిల్లో జరిగినటువంటి కేబినెట్ భేటీలో మనం చూసాం. ఆ కేబినెట్ భేటీలో సెక్రటేరియట్ కు సంబంధించి అద్దాలు, అదేవిధంగా ఆ రాజధాని ప్రాంతంలో సోకులు హంగుల కోసం 3,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఎలా ఇబ్బడి ముబ్బడిగా కేటాయించడం మనం చూసాం. దానికి కొనసాగింపుగా నిన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే హైకోర్టు భవనంలో హంగుల కోసం 547.07 కోట్లు, ఐఏఎస్ భవనాల సోకుల కోసం 94.90 కోట్ల రూపాయలు, మొత్తంగా 641 కోట్ల రూపాయలు, 641.97 కోట్ల రూపాయలు రాజధాని ప్రాంతంలో జరిగేటువంటి ప్రభుత్వ భవనాల నిర్మాణంలో హంగుల కోసం 641.97 కోట్ల రూపాయల. ఎంత దుర్మార్గమైన దోపిడీ చేస్తున్నారు చూడండి. విడతల వారీగా హైకోర్టు భవనానికి ఇప్పటికే 1,400 కోట్లకు పైగా ఖర్చు అవుతా ఉంది. ఆ 1,400 కోట్ల రూపాయలు చాలదన్నట్టుగా రూఫ్ టాప్ ఎలివేషన్లు, ప్రీకాస్ట్ ప్రిన్స్, పార్కింగ్, సెక్యూరిటీ, పెవిలియన్లు, వాటర్ బాడీలు, అంతర్గత రహదారులు, సబ్స్టేషన్, జడ్జెస్ డ్రాప్ ఆఫ్, ఇతర పనులు, సహబాహ్య అభివృద్ధి పనులకి 547.07 కోట్ల రూపాయల. 540 కోట్ల రూపాయలంటే దానికి ఒక 100 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వేసుకుంటే ఏదైతే నిర్మాణమే పూర్తయిపోయింది. తెలంగాణ సచివాలయం నిర్మాణం పూర్తయిపోయింది. 540 కోట్లకు ఇంకో 300 కోట్లు వేసుకుంటే భారతదేశ పార్లమెంట్ భవనం నిర్మాణం పూర్తయిపోయింది. కానీ ఇక్కడేందయ్యా, హైకోర్టు భవనానికి ఆల్రెడీ 1,400 కోట్ల రూపాయలతో నిర్మిస్తా ఉన్నారు. అది చాలదన్నట్టుగా హైకోర్టు భవన నిర్మాణానికి పార్కింగ్, సహబాహ్య వాటర్ బాడీలు, సెక్యూరిటీ పెవిలియన్లు, వీటికి 547 కోట్ల రూపాయలు అవుతుందా? ఎక్కడైనా ఉందా? ఎవరైనా సరే డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేట్లు చూపిస్తే ముక్కును వేలేసుకుంటున్నారు. వామ్మో ఇంత దోపిడియా అని. ఇంత దుర్మార్గంగా హైకోర్టు అవినీతి మీద తీర్పులు చెప్పాల్సినటువంటి హైకోర్టు నిర్మాణంలో కూడా అవినీతి చేస్తా ఉన్నారంటే వీళ్ళ దోపిడీకి అడ్డే ఉంది. ఇది చాలదన్నట్టుగా రాయపూడి గ్రామంలోని ఐఏఎస్ భవనాలకి హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్, అదనపు వార్డ్రోబులు, స్టోర్ రూములు, జ్యూస్ సెంటర్లు, స్పైరల్ స్టెయిర్ కేసు, బాల్కనీ విత్ క్యానోపీ, కార్ పార్కింగ్ షెడ్, గేజ్ రైలింగ్స్, టెక్స్టైల్ రూఫింగ్, హీట్ పంప్స్, వీటికి 94.90 కోట్ల. అది కూడా ఐఏఎస్ భవనాలు ఏంట్రా అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు. ఎంతమంది ఉంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ సెక్రటరీ స్థాయి అధికారులు? ఒక 50 భవనాలు ఉంటాయా? ఆ 50 భవనాల్లో హంగుల కోసం ఏంట్రా అంటే ఆటోమేషన్ సిస్టమ్స్, వార్డ్రోబులు, స్టోర్ రూములు, జ్యూస్ కౌంటర్లు, స్పైరల్ స్టెయిర్ కేసు, బాల్కనీలో క్యానోపీ తోటి టేస్తారు కదా, వీటి కోసం 94.90 కోట్ల. ఏం దోపిడీ చంద్రబాబు నాయుడు గారిది? ఇంత దుర్మార్గంగా రాజధాని అనే సెంటిమెంట్ ను రగిలిచ్చి 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పందికొక్కుల్లా దోచుకు తినడమా అభివృద్ధి అంటే? దీన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడిగితే రాజధాని ద్రోహులను ముద్రేస్తారా? రాష్ట్ర ద్రోహులను ముద్రేస్తారా? నిజమైన రాజధాని ద్రోహులు ఎవర్రా అంటే మీరు. నిజమైనటువంటి రాష్ట్ర ద్రోహులు ఎవర్రా అంటే మీరు. రాజధాని పేరుతో కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం, అది కోట్లకి ఇలా అధిక ధరలకి కాంట్రాక్ట్లు ఇవ్వటం, పందికొక్కుల్లో దోచుకు తినటం, ఇది కదా రాష్ట్ర ద్రోహం, ఇది కదా రాజధాని ద్రోహం అని చెప్పేసి నేరుగా అడుగుతా ఉన్నాం. సమాధానం చెప్పండి. ఇప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీకుంది. సమాధానం చెప్పకుండా ఇలా రాజధాని ద్రోహులంటే రాజధాని ప్రాంత ప్రజలే మీ అవినీతి మొత్తం గమనిస్తా ఉన్నారు. కర్రుగాల్చి వాత పెడతారు, అట్టిట్టు కూడా పెట్టరు మీకు. దాన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.